సో రైట్, ఇప్పుడు ఇదే ఇష్యూ పైన కూడా జమీలుద్దీన్ అయితే ఫోన్ ఇన్లో అయితే మనకు స్పందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్, జమీలుద్దీన్ గారు చెప్పండి, ఇది మరి బండి భగీరథ్ కి సంబంధించి అలా పోలీసులకి లొంగిపోయారు, మరి దీనిపైన మీరేమంటారు? ఈ 9 రోజులు డ్రామా ఏదైతే నడిపిందో బీజేపీ పార్టీ మరియు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కలిసి దానికి ఈ రోజు డ్రామాకు తెరపడింది అని మనం అనుకోవచ్చు. దీనికి పోరాటం మాత్రం తప్పకుండా తెలంగాణ సమాజం, అదే విధంగా సోషల్ మీడియా, ముఖ్యంగా ఈ టీ న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో ఇది చేసిన పోరాటం అంతా ఇంత కాదు. ఈ పోరాటంతో మాత్రమే వాళ్ళు ఈ రోజు దిగొచ్చారు. లొంగిపోయినామని చెప్పి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పినామని చెప్తున్నారు. కానీ ఇప్పటికీ ఒక బాధాకరమైన అంశం ఏంటిది అని అంటే, జంగల్లో ఉన్నటువంటి నక్సలైట్లను మేము ఏరివేసినామని గొప్పగా చెప్పుకునే పోలీస్ వ్యవస్థ 9 రోజులు ఒక పోక్సో నిందితుడిని భగీరథను దొరకబట్టలేకపోవడం, ఇది తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హోంమంత్రి కమ్ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి చేతగానితనానికి కూడా నిదర్శనంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సరే, ఏమైనా ప్రజల ఒత్తిడి, టీ న్యూస్ ఒత్తిడి, నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చినటువంటి వరుస కథనాలు, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లీడర్లు వీళ్ళు ఎవరైతే దీని కొరకు పోరాటం చేశారో ఒక మైనర్ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి అది ఫలించి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజు భగీరథ లొంగిపోయిండు. లేకపోతే ఈ ఒత్తిడి లేకపోతే మాత్రం వీళ్ళు 100% ఈ పిల్లగాన్ని ఇంకా తప్పించి ఇంకా ఏదో చేయడానికి పూర్తి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు నిన్న హైకోర్టులో కూడా రాత్రి 11-12 గంటల వరకు చాలా కాస్ట్లీ అడ్వకేట్స్ ను పెట్టి వాదనలు వినిపించి అన్ని చేస్తే కూడా ఆ హైకోర్టు ఎప్పుడైతే వీళ్లకు ఇంటరిం రిలీఫ్ ఇవ్వడానికి, ఇంటరిం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిందో, ఇక తప్పనిసరి పరిస్థితి ఇక ఇంకా పల్చన్ అయిపోతాం, ప్రజల్లో ఇంకా ఇజ్జత్మానం అంతా పోతుందని చెప్పి అనుకొని, అంటే జమీలుద్దీన్ గారు రేవంత్ వద్దు అని చెప్పినందుకే ఇన్ని డేస్ అంటే భగీరథ్ ని పోలీసు పట్టుకోలేకపోయారా? అంటే కామన్ పీపుల్ కి పోలీస్ సిస్టమ్ పైన నమ్మకం అంటే పోలేదా? 100% అండి. ఇదే తప్పు ఏదైనా సామాన్యుడు చేసి ఉంటే ఇప్పటికీ వాడిని తీసుకొని పోయి 3rd డిగ్రీలు అవుతుండే, ఎన్కౌంటర్లు అవుతుండే, లేకపోతే లాకప్ డెత్లు అవుతుండే, ఇంకేదో అవుతుండే. కానీ ఈ రోజు బండి భగీరథ్ గారి తండ్రి గారికి ఉన్నటువంటి రాజకీయ పొజిషన్, ఆ పొజిషన్ తో పాటు వారికి ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం, అంటే మొన్న మోడీ గారి సభలో కూడా మేరే ప్రియ మిత్ర అని చెప్పి ఏదైతే సంబోధించిండో, అంటే నిన్నటి వరకు 2.5 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల మీద ఎవరైనా ప్రశ్నిస్తే బండి సంజయ్ కాపాడుతూ వచ్చిండు. ఇన్ని రోజులు నేను కాపాడినా కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను కాపాడాలి అన్నందుకు ఈ 9 రోజులు కాపాడిందని చెప్పి మనం అనుకోవచ్చు. లేకపోతే ఆయన ఏమన్నా అంతర్జాతీయ దొంగనా? ఒక రోజులో దొరకబట్టొచ్చు ఆ పిల్లగాన్ని. అటువంటి ఆయన ఒక పొద్దున్న నుంచి డ్రామా నడిపిండ్రు, ఏదో మేము సిట్ ఎత్తున్నాం, ఒక 5 బృందాలుగా విడిపోయినరు, పోలీసు వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు అని చెప్పి. మరి సెర్చ్ చేసి కూడా అరెస్ట్ చేయలేకపోయిండు అని అంటే పక్కా వీళ్ళంతా కొలుడే ఉన్నారు. ఈ సంఘటనతోని యావత్ తెలంగాణ ప్రజానీకానికి అర్థమైంది ఏంటి అని అంటే, బీజేపీని కాంగ్రెస్ కాపాడుతుంది, కాంగ్రెస్ ను బీజేపీ పార్టీ ఇక్కడ కాపాడుతుంది, రేవంత్ రెడ్డి గారిని సంజయ్ గారు కాపాడుతున్నారు, సంజయ్ గారిని రేవంత్ రెడ్డి గారు కాపాడుతున్నారు. కాబట్టి ఇది మిలీజులీ సర్కార్, ఆర్ఎస్ బ్రదర్స్ ఒక గవర్నమెంట్ ఇక్కడ నడుస్తా ఉంది కాబట్టి ఇంత డీలే జరిగింది. లేకపోతే అతను ఎప్పుడో అరెస్ట్ కావాలి, ఎప్పుడో జైలుకు పోవాలి, రిమాండ్ లో ఉండాలి, విచారణ ఇంకా స్పీడప్ గా జరిగే అవకాశాలు ఉండే. ఇప్పటికైనా అతనిని రిమాండ్ చేసి ఎవరైతే ఫిర్యాదు చేసిన వాళ్ళు ఉన్నారో, విక్టిమ్ ఫ్యామిలీ ఉందో, వాళ్ళకు న్యాయం జరగడం కొరకు ఇంకా ప్రజా పోరాటం, ప్రజా ఒత్తిడి చేస్తే తప్ప అది న్యాయం జరుగుతున్న నమ్మకం లేదు. ఇప్పటికి ఒకవేళ అయిపోయింది అని చెప్పి ప్రజలు కానీ, నిన్నటి వరకు ఆ బాధితురాలికి అండగా నిలిచినటువంటి సమాజం కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, టీ న్యూస్ కానీ ఊరుకుంటే మాత్రం వీళ్ళు మళ్ళీ మ్యానిపులేట్ చేసి దాన్ని కింద మీద తిమ్మిని బొమ్మిని చేసే అవకాశం ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఓకే జమీలుద్దీన్ గారు, థ్యాంక్ యూ అండి.